Ready up. 10. Assemble the weapon. Set. One. జిల్లా హెడ్ క్వార్టర్స్ అట్లాగే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్, అడ్మినిస్ట్రేటివ్ వింగ్స్ అన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది. కూలంకషంగా మొత్తం ఇన్స్పెక్ట్ చేసినప్పుడు చాలా రికార్డు మెయింటెనెన్స్లో కానీ మిగతా మెన్కి సంబంధించిన స్టాఫ్, పోలీస్ స్టాఫ్ సంబంధించిన వెల్ఫేర్ కానీ వాళ్ళ డిసిప్లిన్ సంబంధించిన విషయాలు కానీ అంతా కూడా చాలా సంతృప్తికరంగా చాలా మంచిగా ఈ యొక్క రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఓవరాల్ ఇన్స్పెక్షన్లో సంగారెడ్డి జిల్లా కమిటీ బాగుంది. అయితే కొన్ని ఏరియాస్లో ఇంప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఉందని సిఐకి, పర్టికులర్లీ ఎస్హెచ్ఓలు, ఎందుకంటే ర్యాపిడ్ అర్బనైజేషన్ హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ తర్వాత నెక్స్ట్ స్టెప్లో వారానికి దగ్గరలో ఈ పటాన్చెరు, ఈ పరిసర ప్రాంతాలు జహీరాబాద్ వరకు ర్యాపిడ్ అర్బనైజేషన్, సబర్బన్ డెవలప్మెంట్ ఉండడం వల్ల క్రైమ్ ట్రెండ్స్ కూడా మారుతున్నాయి. దానికి అనుగుణంగా కొన్ని స్పెషల్ ఫోకస్లు, ప్రత్యేక దృష్టిలు పెట్టాల్సిన అవసరం ఉందని డిఎస్పీలకి, సిఐలకి, ఎస్పీ గారికి సూచించడం జరిగింది. పర్టికులర్లీ రాత్రిపూట ఉన్న ఈ డాబాలు, ఎందుకంటే దానివల్ల అనవసరమైన చట్ట వ్యతిరేక కలాపాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిపై పూర్తి కంట్రోల్ ఉండాలి. నిర్దేశించిన సమయాల్లోనే వాటిని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. క్లోజ్ చేయడంతో పాటు పగలు కూడా ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు, ఎందుకంటే ఒక పక్కన మహారాష్ట్ర వేరే క్రిమినల్ గ్యాంగ్స్ ఇక్కడికి వచ్చి స్ట్రైక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్రోలింగ్ పెంచడం, ఈ హైవేస్ మీద ఈ డాబాలు పూర్తిగా కంట్రోల్ పెట్టడం లాంటివి చేయాలని, చాలా పెట్టి కేసులు పెట్టాలని ఉద్దేశించి వాళ్ళకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా 4 ఏరియాస్: గాంజా, టీడీఎస్ రైస్, ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్, వీటి మీద శాండ్, ఈ 4 విషయాల్లో మాత్రం ఏమాత్రం ఏమర్పాటు ఉండకూడదు. ఈ 4లో ప్రత్యక్ష పరోక్షం ఎవరి ప్రమేయం ఉన్నా కూడా మా ఆఫీసుల మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ ఈ గాంజా, శాండ్ మీద కొంతమందిని తీసుకోవడం జరిగింది. సేమ్ టైం మట్కా, గ్యాంబ్లింగ్, ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ మరియు ఈ యొక్క గాంజా ఈ విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అట్లాగే రౌడీజం లేకపోతే ల్యాండ్స్, ఎందుకంటే ఇది జహీరాబాద్ కానీ, సదాశివపేట కానీ, ఈ పటాన్చెరు, అమీన్పూర్, బొల్లారం ఏరియాలో కూడా రియల్ ఎస్టేట్ కాస్త పెరిగి సెమీ అర్బన్ కాలనీస్ చాలా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఎవరైనా ఆర్గనైజ్డ్గా ఈ ఆక్యుపై చేసుకున్న, గోడలు పగలగొట్టినా, కడ్డీలు పగలగొట్టినా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మేము సివిల్ విషయాల్లో ఇటువంటి ఇండికేట్ రాకూడదు. బై ద సేమ్ టైం రౌడీజంకి వెళ్ళి ఆక్యుపై చేసుకుంటామంటే మాత్రం చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా 430 మంది కొత్త కానిస్టేబుల్స్ యువరక్తం ఎంటర్ అయింది. సో వాళ్ళని బాగా మంచి ట్రైన్ చేసి దాంట్లో చాలామంది బీటెక్ చదువుకున్న వాళ్ళు, మంచి ఎడ్యుకేషన్ ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క సర్వీసెస్ దాంట్లో 120 మంది అమ్మాయిలు ఉన్నారు, లేడీ కానిస్టేబుల్స్, ఉమెన్ కానిస్టేబుల్స్. సో వాళ్ళ యొక్క సర్వీస్ని కూడా బాగా రిప్లేస్ చేసుకుని ప్రజలకి మరిన్ని సమర్థవంతమైన సేవలు అందించడానికి ఈ యొక్క సంగారెడ్డి పోలీసులు కృషి చేయాలని వారికి సూచించడం జరిగింది.